సంస్కారం ఏం చేస్తాడంటే నా బలహీనత అనిపిస్తాను అందరికీ. వాళ్ళకి అందరికీ ఏంటంటే నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నాకు అందరినీ మర్యాదగా చూడనిచ్చేలా చేస్తే, నన్ను ద్వేషించిన నా శత్రువు ఇంటికి వచ్చినా నేను నమస్కారం పెట్టి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తాను. విభేదాలు ఉండొచ్చేమో, అది వదిలేస్తాను. అది నా సంస్కారం. అది అలాగే నాకు వైసీపీలో పడిన పార్టీ లీడర్గా ఉన్న అంబటి రాంబాబు గారు కానీ, లేదంటే టీడీపీలో ఉన్న తోట త్రిమూర్తులు గారు కానీ, లేదంటే చంద్రబాబు గారు అంటే అసలు పడి చచ్చిపోయే చలమలశెట్టి సునీల్ గారు కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను సాదరంగా ఆహ్వానిస్తాను. నాకు వీళ్ళందరూ అంతకుముందు కొంతమంది ముందు తెలుసు. తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళ వ్యక్తులు ముందు తెలుసు. చలమలశెట్టి సునీల్ గారు ఇంకా ముందు తెలుసు. అంబటి రాంబాబు గారు స్వయంగా వచ్చి డొక్కా మాణిక్య ప్రసాద్ గారి ద్వారా వచ్చి నన్ను తీసుకెళ్ళడం, అండ్ పెళ్ళికి రావాలని కోరుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను. కానీ అదే ఈ రోజున సత్తెనపల్లి, నాకు మొన్న సత్తెనపల్లి నుంచి నాకు చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చి ఆయన చెప్పారండి, నేను చెప్పాను కాబట్టి పవన్ కళ్యాణ్ రాలేదు, ఎందుకంటే మా పెళ్ళి కూడా వచ్చాడు, మాకు బాగా తెలుసు అని అంటే, నేను అంబటి రాంబాబు గారు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు నా సంస్కారాన్ని, నా మర్యాదని మీరు అడ్డగోలుగా ఇలా వాడేయకూడదు కదా, మీరు తప్పు కదా. అది మీలాంటి పెద్ద స్థాయి నాయకుల నుంచి నేను ఆశించను కదా. మీ పిల్లలకిను వీళ్ళందరికీ నేను ఎంత గౌరవం ఇచ్చాను. అలాంటిది ఆయన కూడా కూర్చోబెట్టి నన్ను రాజకీయ ప్రయోజనాలకి వాడేస్తే అట్లాగా ఆ స్థాయి వ్యక్తి కూడా. నేను సత్తెనపల్లి రాకపోవడానికి నాకు అనారోగ్యం పరిస్థితులు తప్ప నాకు కూర్చోబెట్టి వద్దాం అనుకున్నవాడిని నన్ను ఆపేసి